హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అమృత కలశం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలెడదామా? సునంద వివాహము అందరి దృష్టిలో సవ్యంగా జరిగితే అలివేలమ్మకు మాత్రం అసంతృప్తిగా ఉంది. అందరూ విజయను ఆమె పనితనాన్ని మెచ్చుకోవటం బొత్తిగా గిట్టడం లేదు. పుట్టినప్పటి నుండి పనికి అలవాటు పడింది, ఆ మాత్రం చేయకపోతే ఎలా అన్నది. కుటుంబరావు బాబాయి ధర్మరాజు మాత్రం విజయను రఘును ఆకాశానికి ఎత్తేశాడు. విజయ ముఖస్థుతి చేసేవారంటే భయపడుతుంది. అమ్మా విజయమ్మ, నీలాంటి కూతుర్ని కన్న ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులు, నేను దురదృష్టవంతుణ్ణి. ఎందుకు మావయ్య? నీ తండ్రిని కానందుకు. అదంతా మీ అభిమానం. మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులైతే మీ పల్లవి కుమారస్వామి. ఆంజనేయ స్వామి కాకపోతే బ్రతికిపోతాం అన్నది. ఎంత మాట ఎంత మాట! మా ఇంటికి ఒక్కసారి టీకి వచ్చి మా ఇల్లు పావనం చేయండమ్మా. మంచిదండి. ఎప్పుడొస్తారు? నాకు కాలేజీ ఉంది, సమయం చూసుకుని ఎప్పుడో వస్తాంలేండి. అలా అంటే కుదరదు, శనివారం సాయంత్రం తప్పకుండా రావాలి. ఏమండి రఘుపతి గారు, మీ ముఖం చూస్తేనే చాలండి, శ్రీరామచంద్రుడి కళ ఉట్టిపడుతోంది. తప్పక వస్తాం. రఘు ఉబ్బిపోయాడు. అలాగే మీ వేణుని తీసుకురండి. ఆహా, ఒక్కడు ఇక్కడ ఎందుకని? అయినా బంధువులు కూడాను మనం ఇప్పుడు. అలాగేనండి, తప్పక రావాలి. ధర్మరాజు వెళ్ళిపోయాడు. మనకేం పని లేదా? భర్తను అడిగింది. ఆమెకు దిగులుగా ఉంది. పెళ్లి పేరు చెప్పి ఎన్నాళ్ళలో కాలేజీ ఎగ్గొట్టింది. కాస్త అందరి దగ్గర రికార్డ్స్ తెచ్చి బొమ్మలు వేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. పని ఎప్పుడు ఉండేదే. నాకు పరీక్ష పాస్ అవ్వాలనుంది. ఒక్క పూటకి ఏమైందిలే అన్నాడు. విజయ మాట్లాడలేదు. శనివారం సాయంత్రం రఘు వేణును తయారు చేశాడు టీ పార్టీకి. విజయ, పార్టీ ఎందుకమ్మా? వేణు అడిగాడు. నాకు తెలియదన్నయ్య. అది కాదు విజయ, పార్టీ విషయం వివరాలు చెప్పారేమోనని. అంత కంగారెందుకు? నాకేం కంగారు అన్నాడు నిబ్బరంగా. బహుశా పెళ్లి చూపుల లాంటిది ఉందేమో అన్నయ్య. నేను అసలు రాను. ఒరేయ్ విజయ అనవసరంగా భయపెడుతుందిరా, కర్టసీ కాల్ అంతే. కూతుర్ని ఎత్తుకుని బయలుదేరాడు రఘు. వేణు విజయ అనుసరించారు. పల్లవిని ఇంటి దగ్గరే ఉంచితే పోయేది. ముగ్గురం వెళ్ళకూడదు, ముడిపడదు. ఏ ముడి? నాలుక ఖర్చుకున్నాడు రఘుపతి. విజయ ఫక్కున నవ్వింది. అబద్ధమాడటం, లౌక్యంగా ఉండటం కూడా ఓ కళేనండి అన్నది మెల్లగా. ఏమిట్రా గుసగుసలు? వేణు వెనుతిరిగి చూశాడు. రేపు పెళ్ళైతే తెలుస్తుందిలేరా. ట్యాక్సీ చేసుకుని ధర్మరాజు ఇంటికి వెళ్ళారు. అతను ఆనందంగా ఎదురొచ్చి ఆహ్వానించాడు. కూర్చున్నారు అంతా. అతను తన భార్యా పిల్లలను పిలిచి పరిచయం చేశాడు. ఈవిడ నా అర్ధాంగి దమయంతి, నా చిరంజీవులు వసుధ వాసుదేవ్. నమస్తే. పిల్లలిద్దరూ నమస్కరించారు. వసుధను చూశాక విజయ ఊహించింది సరైనదే అనిపించింది. వీరు వేణుగోపాల్, లెక్చరర్. వారు వీరి భావమరిది, వారి అర్ధాంగి విజయాదేవి గారు. ఉత్త విజయనే. అమ్మమ్మ, ఎంత మాట! మీరు ఉత్త విజయ అనుకుంటే నేను అంగీకరిస్తానా? అడగండి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని నేను చెబుతానో లేదో. జారిపోయే బెల్స్ను సరిచేసుకున్నాడు. ఆడపిల్లను కన్న తండ్రికి ఆరాటముండక తప్పదు, కానీ ఇంత ఆదుద్దా అవసరమా? ఊహించలేకపోయింది. వసుధా, కాఫీలు పట్రా అన్నాడు ధర్మరాజు. అమ్మాయి వెళ్ళి టిఫిను మంచినీళ్లు తెచ్చింది. పరీక్షగా చూశారు. అమ్మాయిలో అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉంది. ఏ అంగానికి ఆ అంగం విడిగా చూస్తే ఆదుర్దాగా మలిచిన బొమ్మలా కనిపించినా సజీవంతో మిలమిలలాడే కళ్ళు చూస్తుంటే ఒక్క క్షణం అప్పగించి చూస్తాం. వేణు పరిస్థితి అలాగే ఉంది. ఏమన్నయ్యా అంతలా కళ్ళప్పగించావు? నచ్చిందా? నచ్చడానికి మెచ్చడానికేం పెళ్లి చూపులా? మీ రఘుపతి గారు దాచిపెట్టిన పెళ్లి చూపులే. అలాగా? మనవాడు తెలివి మీరిపోతున్నాడే. ఫలహారం తీసుకోమ్మా, ధర్మరాజు హెచ్చరించాడు. పెళ్లి చూపులని తెలుసుకున్న వేణు బిగుసుకుపోయినట్టు కూర్చున్నాడు. దాదాపు అమ్మాయి అంతే. అందుకే విజయ కల్పించుకుని ఆ మాట ఈ మాట మాట్లాడింది. కబుర్లు మెల్లగా కాలేజీలపై దొర్లాయి. క్లాసులంటే బోర్ కొడుతుందండి, మా లెక్చరర్కు పాఠం చెప్పడమే రాదు, వసుధ అన్నది. అది నిజమేనమ్మా, మాకు జువాలజీ లెక్చరర్ గారు ఉన్నారు, ఎంతో బాగా పాఠం చెప్తారు. ఆమె
క్లాస్ వదిలి ఒక్క నిమిషం వేస్ట్ చేయాలనిపించదు. అందుకే మేమంతా నవలలు చదువుతూ కాలక్షేపం చేస్తాం. అలా అలా సంభాషణ సాహిత్యం సాంఘిక దురాచారాల వైపు మళ్ళింది. ఓ గంట గడిచింది. మళ్ళీ ఓసారి వస్తాం. రఘుపతి లేచాడు. పల్లవి, ఏది పాప? మరేం భయం లేదు విజయమ్మ, మీ పల్లవిని మా వాసుదేవుడు ఎత్తుకుని ఆడిస్తున్నాడు. ధర్మరాజు వెళ్ళి పాపను తీసుకొచ్చాడు. విజయ మామూలు ఇల్లాలనుకున్నాను, మంచి వాక్చాతుర్యం గల అమ్మాయండి. ఆమెను చేపట్టిన మీరు అదృష్టవంతులు. మామయ్య గారు, మామూలుగా మాట్లాడితే అంతంత మాటలు ఎందుకు? మా అన్నయ్య మీ వసుధ పట్ల ఆసక్తిగానే కనపడుతున్నాడు. ఓసారి వచ్చి పెద్దమ్మతో మాట్లాడండి. విజయ, దూరం వెళ్ళాడు వేణు. ఏమిటన్నయ్య? నాకు నచ్చింది. ఇంకా అమ్మతో మాట్లాడే విషయాలేమున్నాయి? విషయాలున్నా లేకపోయినా ఆవిడ పెద్దరికం దెబ్బతినకుండా ప్రవర్తించాలి. అవును, ఇదివరకు చూసిన సంబంధాలు ఒక్కటైనా మెచ్చిందా? ఇది ఆమెకు నచ్చదు. ఆ విషయాలు నాకు వదిలే. వసుధ అనే వారిజాక్షిని వివాహం ఆడతావు సరా? నవ్వింది. అతను పల్లవిని తీసుకుని వెళ్ళి బయట నిల్చున్నాడు. విజయ్ వెళ్ళి వారితో మాట్లాడింది. వసుధను వేణుకివ్వడానికి వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక్కసారి అలివేలమ్మ చూస్తే శుభం అనుకోవచ్చు. అంతా నీదే భారం విజయమ్మ. ఆ పార్వతీ పరమేశ్వరుల్లా మా ఇంటికి వచ్చారు. చిన్నదాన్ని అంత మాట అనకండి. రాసిపెట్టుంటే తప్పదులేండి, రఘుపతి వేదాంతిలా అన్నాడు. అందరూ సాగనంపారు. వాసుదేవ్ వెళ్ళి టాక్సీ తెచ్చాడు. ఇంటికి వచ్చి విజయను బట్టలు మార్చుకుంటుండగా అలివేలమ్మ పెత్తనాల నుండి తిరిగొచ్చింది. బయట ఏం జరిగిందో కానీ విజయతో సమరసంగా ప్రేమగా మాట్లాడింది. విజయ, కన్న కొడుకులా రఘు ఆదరిస్తున్నాడు కాబట్టి ఏదో ఇలా ఉన్నానే అమ్మా. సునంద పెళ్ళయింది, ఇక వేణుది అయితే నిశ్చింత అన్నది. ఆమెకు అంతకు మునిపే పక్కింటి వారి సంబంధం గురించి చెప్పారు. అది విజయ ద్వారా సాధించాలని ఆశపడింది. పెద్దమ్మా, అన్నయ్యకి ఇష్టమైతే చాలునంటే నేను మాట్లాడతాను. నా ఇష్టం ఏముందే తల్లి, ఏదో సాంప్రదాయమైన సంబంధం, 4 డబ్బులిస్తే వాడికి మంచిదని అన్నాను. నాకు పెట్టమన్నానా, పోషించమన్నానా? అవును, మేము ధర్మరాజు గారింటికి వెళ్ళాము. వారమ్మాయి అన్నయ్యకు నచ్చినట్టుంది. పెళ్లి చూపులకు వెళ్ళారా? కాదు పెద్దమ్మ, ఊరికే చూద్దామని వెళ్ళాం. ఆ చూపులో పెళ్లి చూపులు జరిగాయనుకోండి. వాడికి నచ్చితే చాలే తల్లి, నేను బ్రతుకుతుందే వాడి కోసం కదా అన్నది. ఆమెకు దిగులు పట్టుకుంది. తన బంధువులలో 2-3 సంబంధాలు చూడటము వద్దనడంతో వారికి సంబంధాలు రాకుండా పోయాయి. తన కొడుకు ఆ లిస్టులో చేరిపోతాడేమోనని భయం. అందుకే విజయ ధర్మరాజు కూతురు విషయం చెప్పగానే అంగీకరించింది. కట్నం ఏ పాటిస్తామన్నారే తల్లి? మీరు మొదట అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకు లేవే, ఏ తోటలోని వంకాయనట. వాడికి నా మాట అంటే బొత్తిగా భయం లేదు. సునందకు తనిష్ట ప్రకారమే సంబంధం చేశాడా? మాట వరుసకైనా అమ్మా అమ్మాయిని చూశాను అన్నాడా? చూడు. మొహమాట పడ్డారేమోలే పెద్దమ్మా. కాలమే మారిపోయిందమ్మా. తల్లి పోతే తరం పోయింది, మొగుడు పోతే భారం పోయింది అన్నారు పెద్దలు. కానీ వేదాంతిరా చేతులు తిప్పింది. ధర్మరాజు 12,000 కట్నం లాంఛనాలు ఇస్తానన్నాడు. సునందకి బొత్తిగా సంబంధం గిట్టలేదు. ఆ తండ్రి ఉత్త మాటల పుట్ట, మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చలేదు అన్నదామె. తండ్రి మాట్లాడాడని కూతురికి శిక్ష వేస్తామా? విజయ్ అడిగింది. పోనీ అమ్మా, వాడికి నచ్చింది, మనం కాపురం చేస్తామా అన్నది అలివేలమ్మ. ఓ పెళ్లి పెద్ద, అన్నీ బాగానే ఉన్నాయి. ఆడబిడ్డ కట్నం ఏమాత్రం మాట్లాడావు? సునంద, నాకు ఆ విషయాలు తెలియవు. అన్నిటికన్నా అసహ్యమైన విషయము అడిగి తీసుకోవడం. అది నాకు ఇష్టం లేదు అంది. ఏమిటి సునంద అలగా జనల్లా? వేణు మందలించి వెళ్ళిపోయాడు. రఘు మొదటిసారి చూసినట్టుగా భార్య వంక చూశాడు. ఆమె ఒక పూలు కానీ ఒక అలంకరణ వస్తువులు కానీ అడగలేదు. తనే తేవాలన్నమాట. ఏదైనా ఓ వస్తువు తెచ్చి ఆమెను ఆశ్చర్యపరచాలి. ఏం తేవాలి ఆలోచిస్తూ ఉండిపోయాడు. గదిలో తలదూవుకుంటున్న విజయ 2 చేతులకు గాజులు కనిపించాయి. విజీ గదిలోకి వెళ్ళాడు. ఏమిటి? నీకు గడియారం కొనాలి. త్వరగా తెములు, వెళ్ళి తెచ్చుకుందాం. నేను తెస్తే అంత బాగా ఉండదు. ఇప్పుడు నాకు గడియారం ఎందుకు? ఎప్పుడు కావాలేమిటి? ఉద్యోగం చేస్తుండగా. కోయ్ కాలేజీ అమ్మాయిలంతా గడియారాలు పెట్టుకోవటం లేదా? నేను కాలేజీ అమ్మాయిని కాదు, అమ్మను.
నాకు అమ్మాయిలాగానే కనిపిస్తున్నావు. ఇప్పుడేమంటారు? గడియారం కొంటానంటాను. కుదరదే. అది చిన్న వయసులోనే నేను ఘోరమైన శపథం చేసుకున్నాను. నేను సంపాదిస్తే గాని గడియారం కొనుక్కోనని అన్నది. ఎందుకు చేశావు? ఎందుకంటే ఏం చెప్పాలి? తెలిసి తెలియని వయసు. స్నేహితురాలు కామేశ్వరికి తండ్రి గడియారం కొన్నాడు. నాకు కొనమని అడిగాను వదినను. ఆవిడ అసహ్యంగా ముఖం మార్చుకుంది. అమ్మా తల్లి, రేపు పెద్ద ఉద్యోగస్తురాలివయ్యి సంపాదించేనాడు కొందుగానిలే అని చాలా చిన్న వెటకారమే కానీ పసి వయసులో అందేమో నా హృదయంలో బలంగా నాటుకుపోయింది. పోనీ నేను ప్రేమతో కొంటానంటున్నాను. ఇంకేదైనా కొనండి. నా మాట వినవా? మీరు బలవంతం చేస్తే పెద్దమ్మకు సీరియల్ చదివి వినిపిస్తాను. అమ్మమ్మ, అంత పని చేయకు. అతను ఇంకేదో అనే లోపల మేస్త్రి వచ్చాడు. అతను పక్క ఫ్లాట్లో వేణు కోసం ఇల్లు కడుతున్నాడు. పర్యవేక్షణ అందరూ చేస్తారు. రఘు షర్ట్ వేసుకుని కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళాడు. వేణు వివాహానికి ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్ళికొడుకు బయటికి రాలేదు. ధర్మరాజు వచ్చి ప్రాధేయపూర్వకంగా చూశాడు. 10,000 ఇచ్చాను, 2,000కు ఓడిపోతానా బాబు? సమయానికి అందలేదు రండి. వేణు తల్లి వంక చూశాడు. ఆమె మూతి తిప్పింది. చూడు, నువ్వేం మాకు లక్షలు కోట్లు ఇవ్వటం లేదు. ముష్టి 12,000కు అరువు బేరమా? అస్సలు కుదరదు అంది దృఢంగా. ఆలస్యం ఎందుకన్నయ్యా? విజయ వచ్చింది. ఆమెకు పరిస్థితి అర్థం కాలేదు. అయోమయంగా అందరి వంక చూసింది. విజయమ్మ, నువ్వే పూనుకోవాలి తల్లి. ధర్మరాజు తన అసహాయతను చెప్పాడు. మీరు పదండి, నేనొస్తాను అన్నది. అందరూ వెళ్ళిపోయారు. అలివేలమ్మ, వేణు, విజయ మిగిలారు. అన్నయ్య పదండి, ఆ 2,000 ఇప్పించే బాధ్యత నాది. ఇదిగో విజయ, మనం సునంద పెళ్ళికి అడిగినవి ఇవ్వలేదా? చచ్చినట్టు ఇస్తాడు. పెద్దమ్మ, వాదనెందుకు? మనం బంగారం లెక్క చూపేనాడు 3 కాసులకు 6 కాసులు అన్నాం. అలాగే అందరికీ వస్తాయి. వాళ్ళు కట్నం ఇవ్వలేదనే పుకారే కాదు, మనము కక్కుర్తి పడ్డామని కూడా అంటారు. అంటే అనుకొని వాళ్ళు నీకెంత లంచం పెట్టారు విజయ? సునంద వచ్చింది. నా కూతురు పెళ్లికి ఖర్చుకు సరిపడా. అమ్మో, పటపటామంటుందే మాటలు. సునంద చిటపటలాడింది. వేణు లేచి విజయను అనుసరించాడు. వాళ్ళు పందిట్లోకి వెళ్తుంటే దమయంతమ్మ వచ్చింది. విజయ, నీ పాదాలు పట్టుకునేదాన్ని చిన్నదాని వైపోయావు అన్నది కన్నీటితో. నాదేముందండి, అవతల అందరూ ఉన్నారు, పదండి. వివాహం నిర్విఘ్నంగా జరిగింది. అది లేదు ఇది లేదని అలివేలమ్మ అసంతృప్తిగానే ఉంది. విడిదిలోనే ప్లేటు మార్చింది. ఎంత కట్నం ఇచ్చారు వదినా? నాకేం తెలుసమ్మా తల్లి, అంతా ఆవిడగారి పెత్తనమమ్మా. అసలు కన్నవాడికే అభిమానం లేకపోయాక. అలాగా, ఎంతైనా నువ్వే. అవునండి, ఇప్పుడేమంటారు? విజయ అడిగింది. వాళ్ళంతా ముఖాలు మార్చుకున్నారు. గాజుల గంపలో రాయి పడ్డట్టుందా మాట. రాజే పొయ్యిలో నెయ్యి పోసినట్టున్న మీ మాటలు బాగా ఉన్నాయి కదూ? వాళ్ళేం మాట్లాడలేదు. విజయే నిరసనగా చూసింది. మనకు చేతనైతే ఎవరికైనా సాయం చేయండి, లేదనుకుంటే మౌనంగా ఉండండి అంది. వాళ్ళను కసురుకుంటావేం? ఆడబిడ్డలకు పట్టుచీరలు తెచ్చారా? సునంద అడిగింది. మనం మన ఇంట్లో వివాహం చేసి నెల దాటలేదు కదా, ఏమాత్రం పట్టుచీరలు పెట్టాం? విజయ్ అడిగింది. ఇంతింతరా అంటే ఇల్లంతా వచ్చిందన్న సామెతలా ఉందే అంది. నాకున్నదేదో నా కూతురికిచ్చాను అని అలివేలమ్మ మూతి ముడిచింది. విద్యాహీనురాలు, బయట ప్రపంచంతో సంబంధం లేని అలివేలమ్మ మాటలకు బాధపడలేదు విజయ. అక్కడే కూర్చున్న తన స్నేహితురాళ్లతో ఎవరెవరికి ఎంత ఘనంగా కట్నమిచ్చారో చెప్పుకునే సునందను చూస్తే యావగింపు కలిగింది. దురాచారాల్ని యావగించుకొని చదివెందుకు? ఆధునికత పేరుతో అలంకారాలు చేసుకోవటమే యువతరం లక్ష్యమా? అన్యాయాన్ని ప్రతిఘటించలేరా? ఆడబిడ్డ కట్నం అత్తగారి ఆచారం అంటూ సాధించిన వారి పట్ల కొత్తగా వచ్చే ఆ వధువుకు గౌరవం ఉంటుందా? విజీ, కాస్త భోజనాల దగ్గరికి రా. ధర్మరాజు కంగారు పడిపోయి కన్యాదానం కాగానే మొదటి బంతిలో కూర్చుని తనే భోజనం చేస్తున్నాడు. వేణు స్నేహితులు గోల పెడుతున్నారు. రఘు కంగారుగా వచ్చాడు. విజయ్ వెళ్ళి మరి నలుగురిని పిలిచి వడ్డనకు ఉపక్రమించింది. అంతా అయ్యేసరికి 2 దాటింది. ఆమెను భోజనం అయిందా అని అడిగిన వారు లేరు. ఒక్కదానికి భోజనం చేయాలని అనిపించలేదు. పెరుగు గ్లాసులోకి వంపుకుని నీళ్లు కలుపుకుని తాగింది. మెల్లగా ఇంట్లోకెళ్ళింది. పెళ్లికూతురు చుట్టూ చేరిన బంధుజనమంతా హాస్యాలాడుతున్నారు. ఆమె ఎవరో వచ్చారు చూడు. ఆవిడ మీ అల్లుడి బావమరిది పెళ్ళం.
దమయంతి జవాబు విని ఆశ్చర్యపోయింది. ఆమె పల్లవికి పాలడుగుదామని వచ్చింది. ఆ మాటే మర్చిపోయింది. వెనక్కు తిరిగింది. 3 ముళ్ళు పడే వరకు నటించిన వినయ విధేయతలు ఏమైపోయాయి? అతి చిన్న వయసులోనే అపారమైన అనుభవం గడించిన విజయ మరో మాట మాట్లాడక జాలిగా నవ్వుకుంది. మెల్లగా విడిదింట్లోకి వచ్చింది. ఆకలి, అవమానం పోటీపడి ఆమెను నిస్తేజంగా మార్చాయి. అప్పగింతలట. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? హడావిడిగా వచ్చాడు రఘు. ఈ పెళ్లి నాటకంలో మన పాత్ర అయిపోయిందండి. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. చాలే తెలివి, త్వరగా తెములు. తనను ఎవరో తడుముతున్నట్టు వెళ్ళిపోయాడు రఘు. అలివేలమ్మను, మిగిలిన బంధువులను మేళంతో తీసుకువెళ్ళింది వియ్యపురాలు. విజయనెవరూ పట్టించుకోలేదు. అరగంట గడిచాక చిన్నబుచ్చుకున్న ముఖంతో రఘు వచ్చాడు. ఏం జరిగిందండి? నువ్వన్నమాట అక్షరాలా నిజం విజయ అనేలా ధర్మరాజు మనమెవరిమో అన్నట్టు చూస్తున్నాడు. ఆమె లేచి సామాన్లు సర్దింది. టాక్సీలో సామానుతో పాటు ఇంటికి వచ్చింది. మిగిలిన వారంతా భోజనాలు చేసి 10 గంటల రాత్రికి వచ్చారు. వేణు, పెళ్లికూతురు, కుటుంబరావు, సునంద పేక ముందేసుకున్నారు. విజయక్క, కాస్త కాఫీ ఇస్తే పుణ్యం ఉంటుంది, సునంద అరిచింది. విజయ కాఫీ కలిపి తీసుకువెళ్ళి వేణు మాటలకు గుమ్మంలోనే ఆగిపోయింది. అబ్బా అన్నయ్య, మీ ఆవిడను చూస్తూ బిడ్ చేస్తే గెలిచినట్టే. పెళ్లికి ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళావుగా, చూడలేదా? సునంద అంది. ఎక్కడ చూశాను? ఆ రోజు అక్కడంతా విజయ సోదే సరిపోయింది అంటున్నాడు. విజయ గుండెల్లో తుప్పు పట్టిన బాకు దిగినా అంత బాధపడేది కాదు. కాఫీ అక్కడ పెట్టి తిరిగి వచ్చింది. మనుషులు అంత కఠినంగా, స్వార్థపూరితంగా ఎలా ఆలోచిస్తారో అర్థం కాలేదు. మెల్లగా వచ్చింది. తన గదిలోకి వెళ్ళి కణతలు రుద్దుకుంది. రేపు సత్యనారాయణ వ్రతం అంటున్నారు విజ్జి. పొద్దున్నే వంటవాడిని పిలవాలి. మనమే కదా, వంటవాడెందుకులేండి, వాడికి అందించడంతోటే సగం సమయం వేస్టు అంది. రేపు నువ్వు కాలేజీకి వెళ్ళవా? పరీక్షలు దగ్గరికి వస్తున్నాయేమో. రానివ్వండి, పెళ్ళిళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తాయా? వారం రోజులు ఎలాగో సెలవుందిగా అంది. అమ్మా విజయ, కటకటలాడుతూ నా పిల్లల కోసం ఎవరూ ఏ పని చేయొద్దమ్మా. నేను మీ నైజం తెలిసే వంటవాడిని మాట్లాడాను. వాడే వచ్చి అన్నీ చేస్తాడు. పూజకు ఏర్పాటు సునంద చేస్తుంది. తోబుట్టువుకు తప్పుతుందా? అలివేలమ్మ వచ్చింది. ఇప్పుడు నేనేమన్నాను పెద్దమ్మా? ఎందుకంటావు అంటే నేనెలా ఊరుకుంటాను? నువ్వు లేచి హాయిగా కాలేజీకి వెళ్ళిరా అన్నది. ఆమెకు ఎప్పుడూ ఏదో వంక. మేనలుడికి విజయ ఏం నేర్పుతుందోనని చాటుమాటుగానే వింటుంది. విజయ అసహాయంగా భర్త వంక చూసింది. ఆమెకు చిరాకుగానే ఉంది. అసలు ఎందుకు తని మాటలు భరించాలి? అప్పటికే వీధంతా విజయ నోరుగలదని చాటింది అలివేలమ్మ. ఆమె భర్త వంక నిరసనగా చూసి వెళ్ళి పడుకుంది. విజయ, అది పిలుపు కాదు, గావుకేక. వేసింది రఘు కాదు, వేణు. ఏమన్నయ్యా? ఆదుర్దాగా అడిగింది. నీవు మీ ఆయన కొత్త దంపతుల్లా గదిలో దూరి ఈ అమ్మాయిని బయట వదలటంలో నీ ఉద్దేశం? అప్రతిభురాలైనట్టు ఆమె అతని వంక చూసింది. అతను బరబరా పల్లవిని ఈడ్చుకువచ్చి గదిలోకి నెట్టాడు. పల్లవి పిర్ర మీద ఒక్కటిచ్చాడు. ఆ పసిది బిక్కుబిక్కున చూసింది. మళ్ళీ బయటికి రా చెప్తాను హుంకరించి వెళ్ళిపోయాడు. విజయ తేరుకుని కూతురు వంక చూసింది. ఆ పిల్లను ముద్దొచ్చినప్పుడు పిలుస్తారు, వాళ్ళకిష్టం లేకపోతే రావద్దంటారు. కానీ పసిదానికేం తెలుస్తాయి వారి భావాలు? రా పడుకుందు గాని. అసహాయతను, ఆవేదనను పక్కకు నెట్టి పిలిచింది. లాను, మామతో ఆలుకుంటాను. విజయ దేవత, శాంతమూర్తి, సహనశీలి కాదు. మామూలు గృహిణి లక్షణాలు ఆమెకున్నాయి. అందుకే ఆ పిల్ల అలా అనేసరికి ఆమెలోని అభిమానం పడగవిప్పిన త్రాచులా బుస్సున లేచింది. కోపం, ఆవేశం పోటీ పడగా కూతురికి 4 దెబ్బలు వడ్డించింది. ఏం విజ్జి, నువ్వు మనిషివేనా? కస్సుమంటూ లేచాడు రఘు. అతనొచ్చి ఏడుస్తున్న కూతుర్ని హృదయానికి హత్తుకున్నాడు. ఏమిటి గోల? వేణు అరుస్తున్నాడు. అనాలోచితంగా చేసిన చిన్న తప్పు అయినా విజయను వెంటాడి వేటాడుతుంది. అదో పెద్ద సీనయ్యి తలకు మాట అన్నారు. ఈ కొంపలో మీరు తప్ప ఎవరో ఉండకూడదా తల్లి? అలివేలమ్మ నిరసనగా చూసింది. ఒరే రఘు, నువ్వు కాబట్టి ఆటలు సాగుతున్నాయి. నా భార్య అయితేనా? పాతెద్దును, వేణు ఈసడించాడు. కొత్త పెళ్లి కూతురు ముందు జరిగిన అబాసుకు అవమానంగా ఉంది. తను వినటం లేదన్నట్లు మౌనంగా కూర్చుంది. అందరూ వెళ్ళిపోయారు. సునంద మెల్లగా గదిలోకి వచ్చింది. విజయక్క, ఊరుకో, నువ్వేం బాధపడకు.
అమ్మ సంగతి తెలియందా? తలెత్తి చూసింది. ఆ చూపులో ఏ భావమూ లేదు. అన్నయ్య కోపం వేరే ఉందిలే. అతను వదినని తీసుకుని ఈ రాత్రి హనీమూన్కు వెళ్తానన్నాడు. అమ్మ రేపు వ్రతం అయ్యాక వెళుదురుగాని అన్నది. దానిపై కోపం వచ్చింది. అమ్మను అనలేక నిన్ను ఏదో అన్నాడు సర్ది చెప్పింది సునంద. విజయ ఏం మాట్లాడలేదు. ఈ సంఘటనల వల్ల విజయ్ అంటే ఓ విధమైన చులకన, నిరసనాభావం ఏర్పరచుకుంది వసుధ. మర్నాడు విజయ లేచింది. మామూలుగా కాలకృత్యాలు తీర్చుకుని కూతురికి స్నానం చేయించింది. రఘును పలకరించలేకపోయింది. విజయ, రఘు పిలిచాడు తలదూకుంటుండగా. ఏమిటండి, కాఫీ కావాలా? వద్దు, వ్రతం అయ్యాక తాగుతాను. రాత్రి నేను కూడా ఆవేశంతో ఏదో అన్నాను, క్షమించు. నాకు చాలా బాధగా ఉందండి. ఆదర్శాలు ఆవేశం చాటుకుపోతాయేమో అన్నది మెల్లగా చిక్కు తీసుకుంటూ. ఎవ్వరూ పని ముట్టుకోవద్దు, ముస్తాబై కూర్చోండి. పిల్లలను కొట్టకుండా ఉంటే అదే 10,000. అలివేలమ్మ కంఠం కంగుమంది. విజయ, ఈ ఒక్కరోజు అత్తయ్య ఏమన్నా ఎదురు చెప్పకు ప్రాధేయపడ్డాడు రఘు. విజయ గాఢంగా ఓ నిట్టూర్పు వదిలింది. పూజ దగ్గర నూతన దంపతులు కూర్చున్నారు. వంటవాడు రాలేదు. బంధువులు కూడా వచ్చారు. ఒరే రఘు, ఇటు వెళ్ళు, అటు వెళ్ళు అంటూ అలివేలమ్మ హడావుడి పడుతోంది. వీడికేం రోగం వచ్చిందిరా, అన్నీ చేసేస్తానన్నాడు పదే పదే అనుకుంటుంది. 10 దాటాక విజయ కూర్చోలేకపోయింది. వంటింట్లోకి వెళ్ళి అన్నానికి పప్పుకు ఎసరు పడేసింది. బంగాళదుంపలు వంకాయలు తరుగుతూ కూర్చుంది. అలివేలమ్మ వంటవాడిని తిడుతుండగానే వంట అయిపోయింది. పాడుదేవుడు, నా ఇష్టం ఏం సాగనిచ్చాడు గనక రంగరంగ వైభవంగా పిల్లలను పెంచాలనుకున్నాను. ఆయన్ని మింగేశాడు. వాళ్లతో వీళ్లతో మాటలు పడకుండా పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నాను. ఎలా కుదురుతుంది? ఊహ ఊళ్ళెళదామంటే రాత రాళ్లు కొడతామందట. అత్తయ్య, బంధువుల ముందు అలా మాట్లాడకపోతేనేం? విసుగ్గా రఘు అడిగాడు. ఇప్పుడేమన్నానని? ఇంకా ఏదో అనబోయింది. వేణు గొంతు విని బయటకు వెళ్ళిపోయింది. సునందతో కలిసి వడ్డన పూర్తి చేసింది విజయ. అందరూ వంటను, ఆమె పనితనాన్ని మెచ్చుకున్నారు. అదొక్కటే ఆమెకు మిగిలిన తృప్తి. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అంటారే, అలా విజయ విషయంలో అక్షరాలా నిజమయ్యాయి. ఇంట్లో వారికి ఆమె వ్యక్తిత్వం అంటే ఎంత చులకనో బయటవారికి అంత ఇష్టం. ఇంట గెలిచి రచ్చగెలవాలి అన్న సామెత ఆమె పట్ల ఎదురు తిరిగింది. ఏం విజయ, మీ వదిన అన్నా రాలేదేం? అలివేలమ్మ ప్రశ్న. నాకెలా తెలుస్తుంది? తెలుస్తుందని కాదే అమ్మా, ఊహించగలవేమోనని. వివరంగా మాట్లాడటానికి నాకు అయ్యా అమ్మ చదువు చెప్పించలేదు. పోనీ ఈ కాలం వారిలా ఆ మొగుడైనా చెప్పించి ఏడ్చాడా అంటే వాడి తలపుండు పగలా అంటూ చాకిరీ చట్టుబండలు అంటూ కాల్చుకు తిన్నాడు అని దీర్ఘం తీసింది. మౌనము. సహించినా లోకువే, మాట్లాడినా లోకువే. తనంటే ఇంత కక్ష ఉన్న మనుషులతో కలిసి ఉండటం సాధ్యమా? విజయ దూరంగా ఉన్న వేప చెట్టు కిందికి పల్లవిని తీసుకెళ్లి అన్నం తినిపిస్తూ ఆలోచించింది. పరీక్షలు రాస్తోంది విజయ. కళ్ళు తిరిగిపోతున్నాయి. వేవిళ్ల బాధ భరించలేకుండా ఉంది. రఘు కొన్ని విషయాలలో ఎంత ఉదారంగా కనిపిస్తాడో మరికొన్ని విషయాలలో అంత పట్టుదల వహిస్తాడు. ఎంత ఆలస్యమైనా శనివారం గుడికి వెళ్దామంటాడు. వెళతాడు. ఆలస్యమైతే ఆఫీస్కైనా సెలవు పెడతాడు. అలాగే బీఎస్సీ పరీక్షలు అయ్యే వరకు ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతి అవలంబించాలన్నది విజయ. భగవంతుడిచ్చేది కాదనకూడదని ఆమెను శాసించాడు. మరొకరైతే అతని మాట తోసి రాజనేవారు. నిజమే, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం కొందరి ఎదురుగా భర్తకు భయం నటించి భర్తంటే అలక్ష్యం చేయడం తెలీదు. అందుకే ఈసారి వచ్చిన గర్భాన్ని ధరించింది. పరీక్షల ముందు తీవ్రమైన వేవిళ్లుంటాయని ఊహించలేదు. ఉదయం ఏమీ తీసుకోకపోయినా కడుపులో మెలికెలు తిరుగుతోంది. విజయ, వాట్ ఈస్ దిస్? మిస్సెస్ సూరయ్య వచ్చి ఆమె చేతుల వంక ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి? ఈసారి తను చూసుకుంది. ఉదయం రొట్టెలు చేస్తుండగా 9:30 అయితే చేతులైనా కడుక్కోకుండా వచ్చేసింది. అప్పుడు పచ్చిగా ఉండి తెలియలేదు. ఆరిపోయి ఎండి తెల్లగా కనిపిస్తున్నాయి. ఓహ్ సారీ మేడం, పరీక్ష అయ్యాక కడుక్కుంటాను అని మళ్ళీ రాతలో నిమగ్నురాలైపోయింది. 1 గంటకు ఒడిలిన కాడలా బయటికి వచ్చింది. అందరూ పరీక్షలు ప్రశ్నలు చర్చించుకుంటున్నారు. తనకు ఆ ఓపిక లేదు. ఇంటి దగ్గర పల్లవి చూస్తుంది. త్వరగా రిక్షా చేసుకుని ఇంటికి వచ్చింది. సునంద వేవిళ్లతో మంచం పట్టింది. అత్తగారికి సహాయంగా వసుధ కూడా ఉంది ఇంట్లో. అపురూపంగా జరిపిస్తుంది అలివేలమ్మ విజయకు. అంత నీరసంలో కూతురికి ఆలస్యం అవుతుందని
అన్నం పెట్టలేదు. ఆమె తల్లి హృదయం గిలగిలలాడింది. డైనింగ్ హాల్లోని దృశ్యం చూసి రాయిలా నిలబడిపోయింది. హాల్లో అందరూ భోజనం చేస్తున్నారు. కింద కూర్చుని పల్లవి చూస్తుంది. ఎంతెంత గుడ్లు వెళ్ళబెట్టుకుని చూస్తుందో దిష్టి కొట్టేను సునంద అంటోంది. వాళ్ళమ్మ చెడు అలవాటు చేసింది. ఇంత ముందేసి ఊరుకోవాలి. అరకిలో బియ్యపు అన్నం కుక్కుతుంది వేణు అన్నాడు. అందరూ నవ్వారు. ధర్మరాజు చేతిలో ముద్ద పల్లవికి పెట్టబోయాడు. వద్దు, పల్లవి తలాడించింది. ఈ నల్లముండకు ఎంత గీర్వాణమో. దమయంతి దీర్ఘం తీసింది. ఆ పక్కనే కూర్చున్న కుటుంబరావు మాత్రం ముఖం చిట్లించాడు. పసిపిల్ల, ఇష్టమైతే తినిపించండి, కష్టమైతే మానేయండి. విజయ నెమ్మదిగా వచ్చి కూతుర్ని ఎత్తుకుంది. పల్లవి వారి ఎంగిలికూటికి నోరు చాపనందుకు ఆనందంతో ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. ఏం మావయ్య, మా అమ్మాయిని అపర కుమారస్వామి అనేవారే కుక్కపిల్ల కంటే హీనం చేసేశారు? అది కాదు, ఏదో మనవరాలని పరిహాసం అంతే. అతను నంగినంగిగా మాట్లాడాడు. అత్తయ్య, నల్లముండైనా ఎర్రముండైనా నా పిల్ల నాకు ముద్దు. రేపు వేణు అన్నయ్యకు కొడుకు పుడితే ఇస్తానని అనుకుంటున్నారేమో. వయసు కుదరదు, నిశ్చింతగా ఉండండి అన్నది కూతుర్ని ఎత్తుకునే చేతులు కడుక్కుంటూ. చాలేవమ్మా, పరిహాసానికి కోపగించుకుంటే ఎలా? వేణు అరిచాడు. వేణు అప్పుడప్పుడు నిజాయితీగా మాట్లాడినా తను అన్నదే నిజం అన్న అహం ప్రతి మాటలో కనిపిస్తుంది. అతనికి జవాబు చెబితే రగడవుతుంది. అందుకు మాట్లాడక అన్నం పెట్టి కూతురికి తినిపిస్తూ కూర్చుంది. పిల్లలకు తినిపించటం ఎంత చెడు అలవాటో వాళ్ళు చర్చిస్తున్నా లెక్క చేయలేదు. పల్లవి అన్నం తిని అలసటగా నిద్రపోయింది. ఆమె పక్కనే పడుకుని తను నిద్రపోయింది. రఘు వచ్చి లేపే వరకు మెలకువ రాలేదు. అయోమయంగా చూసింది. అన్నం తినకుండా పడుకున్నావేం? అలసటగా అనిపించిందండి అన్నది లేస్తూ. మీ పెద్దమ్మ ధర్మరాజు వాళ్ళు వచ్చినందుకు ముఖం మార్చుకున్నావు అంటుంది. సునంద మంచం పట్టిందని వచ్చారట. బావుంది, అభియోగం. పరీక్షలు, చదువు, పనితో పాటు వాంతులు. మీరేమో ఫ్యామిలీ ప్లానింగ్ అంటే మొండికేశారు అన్నది. మరి ఏం మనసులో లేనిదే ధర్మరాజును ఆయన భార్యను దులిపేశావట ఎందుకు? మీరు నన్నింతేనా అర్థం చేసుకున్నది? అనవసరంగా ఒక్క మాట అనే అలవాటు లేదు నాకు. అలాగే పరిహాసం పేరుతో పసిపిల్లను నల్లిపిల్ల తెల్లపిల్ల అంటే సహించే శక్తి లేదు. పసిపిల్లలు దైవస్వరూపులంటారు, పాపపుణ్యాలు తెలియవు అంటారు. అర్థమైందిలే, లేచి టీ పెడతావా అన్నాడు. లేచి ముఖం కడుక్కుని టీ చేసి భర్తకిచ్చింది. తను తీసుకుంది. రోజంతా ఉపవాసం ఉంది. సాయంత్రం తాగుతున్న టీ అమృతంలా వేడివేడిగా హాయిగా ఉంది. ఉదయం నుండి అనుభవించిన అలసటంతా ఎగిరిపోయింది. ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంది. పరీక్ష ఎలా రాశావు? ఏదో ఇరిటేషన్, అస్సలు కుదురుగా కూర్చోలేకపోయాను. మీ మీద విపరీతంగా కోపం వచ్చింది అంది నవ్వుతూ. ఒక దెబ్బ వేస్తే కోపం పోతుందా? రఘు అడిగాడు. ఆమె ఏదో జవాబు చెప్పబోయే లోపల వసుధ కనిపించింది. మాటలు మింగేసి కూర్చుంది. సాయంత్రం పనంతా చేసింది. అలివేలమ్మ, వేణు పళ్ళు, మాదిఫల రసము తీసుకుని వచ్చారు. అమ్మా, రేపు జడ్చర్లకి వెళ్ళిపోతాము. నేను అందరిలా భారీ మాట వినే మగాడిని కాదు. కాబట్టి వసుధ వచ్చింది. విజయ్ లాంటిదైతే రాను అనేది. వేణు తన భార్యను బాహాటంగా మెచ్చుకున్నాడు. సీత, సావిత్రి తర్వాత తన భార్య అనే అనుకుంటాడు. అమ్మా, ఈ విషయం విన్నావా? పరీక్ష ఎలా రాశావని వాడు అడిగితే విజయ చెంపదెబ్బ వేస్తానందిట. అయ్యో అయ్యో, ఎంత మాట అన్నదిరా! వాడికి అదేం కర్మరా? అలివేలమ్మ గుండెలు బాదుకుంది. నాయనా రఘు, అంతంత మాటలు ఎలా భరిస్తున్నావురా? రఘు రాగానే ఓ శోకం తీసింది. కూతురికి అన్నం పెడుతున్న విజయకి ఇదేం అర్థం కాలేదు. ఎవరన్నారు? ఏం మాటలు అన్నారు అత్తయ్య? అదేరా, నీ పెళ్ళాం చెంప మీద కొడతానందిట. విజయ? అతను బుర్ర తడుముకున్నాడు. చురుకైంది కాబట్టి ఆమె ఏమంటుందో విజయకు అర్థమైంది. ఇందాక పరీక్ష ఎలా రాశావని మీరు అడిగితే కడుపులో తిప్పుతుంది, మీపై కోపం వచ్చింది అన్నాను. దానికి విపరీతమైన అర్థం తీసింది పెద్దమ్మ. ఒక చెంపదెబ్బ వేసి కోపం తీర్చుకో అని మీరన్నారు. అది వసుధ విన్నట్లుంది. తమాషాగా నవ్వింది విజయ. బోడి పెత్తనాలు, బోడి ముండలు, నా పేరెత్తితే చూడండి. ఉక్రోషంగా, రోషంగా అరిచింది వసుధ. మోస్ట్ ఒబీడియంట్ వైఫ్, భర్త దృష్టిలో ఉన్నతమైన వ్యక్తి. జీవితంలో రెండూ సంపాదించాలి. ఏ ఎండక గొడుగు పట్టి బ్రతకడమో, లేదా ఇంటివారి చేత భజనలు చేయించుకోవటమో. మొదటిది చాకచక్యం వల్ల అబ్బుతుంది. రెండవది దేవుడే ఉన్నాడనుకుంటే
అతనిచ్చిన వరమేమో. ఆ రెండూ లేని విజయ లాంటి వారికి అడుగడుగునా జీవితం సంగ్రామమే అవుతుంది. అమాయకంగా ఉన్న వసుధ అత్తగారి ముందే అవమానకరంగా మాట్లాడడం వేణు సహించాడు. తనకెందుకు ఈ లంపటం? తనంటే ఇష్టపడిన వారికి సేవ చేసినా అర్థం ఉంది. విజయ ఓ నిశ్చయానికొచ్చింది. వసుధ, మాటలు మీరకు. బోడిముండనైనా బొచ్చుకుక్కనైనా నీలా మాటలు మార్పిడి చేసే అలవాటు నాకు లేదు. జాగ్రత్తగా మాట్లాడు అని పల్లవిని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. తన చదువు తను చదువుతున్నా తామేదో కష్టపడిపోతున్నట్లు అలివేలమ్మ చెప్పినా ఊరుకుంది. బంధువుల ముందు అవహేళన చేసినా భరించింది. కానీ ఎంత పెద్ద నింద వేసింది! భార్యాభర్తలు పరిహాసంలో ఎన్నో అనుకుంటారు. తనకి కావలసిన పెన్సిల్, రబ్బర్ కొనుక్కుని మెల్లగా వచ్చింది. కొంప మునిగినట్టు వసుధ ఏడవటం, అందరూ ఓదార్చడం జరుగుతోంది. విజయకు ఆకలి చచ్చిపోయింది. కానీ మరుసటి రోజు లేవాలంటే భోజనం చెయ్యాలి. తను ఎంత జాగ్రత్తగా ఉన్నా అనేవి అంటూనే ఉన్నారు. భయం దేనికని గుప్పెడన్నం పెట్టుకుని తిని వచ్చి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. పల్లవి మారం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి ఒంటి నిండా చెమటకాయలు కాచాయి. నేను కాసేపు బయట తిప్పుకురానా విజ్జి? రఘు అడిగాడు. అన్నది. అతను పల్లవిని గాలికి తిప్పసాగాడు. కాలం మారిపోయిందిరా. మీ నాన్న ఒక్కనాడైనా మిమ్మల్ని 5 ఏళ్ల పట్టి ముట్టుకున్నాడా? అలివేలమ్మ అంటుంది. నీ పిల్లలు అంత అసహ్యంగా ఉండేవారా పెద్దమ్మా అని అడగబోయి ఊరుకుంది విజయ. ఉక్క అంటే మనవాడు భార్యని ఎత్తి తిప్పేలా ఉన్నాడే వేణు అనటం, అందరూ నవ్వటం వినిపించింది. పుస్తకం మూసి అలాగే కూర్చుండిపోయింది. నిద్రపోయిన పల్లవిని తీసుకుని వచ్చాడు రఘు. కూతుర్ని పడుకోబెట్టాడు. పుస్తకం మూసేశావేం? ఏమండి, మన మధ్య ప్రేమాభిమానాలు ఉండాలనుకుంటే దూరంగా ఉండటం మంచిదని నేను భావిస్తున్నాను. పెద్దమ్మ వేణు అన్నయ్యతో వెళతానంటుంది. కొన్నాళ్ళు వెనలనీయండి అన్నది ఎటో చూస్తూ. అలాగే, నువ్వేం ఆ మాటలు మనసులో పెట్టుకోకు అన్నాడు ఓదార్పుగా. తలెత్తి చూసింది. ఆ కళ్ళలో అనురాగం తప్ప మరే భావం కనిపించలేదు. స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయి. ఆమె లేచి పుస్తకం బల్ల మీద పడేసి అతను కూర్చున్న మంచం దగ్గర కింద కూర్చుని అతని మోకాళ్లపై తలపెట్టుకుంది. ఆమెకెంతో విశ్రాంతిగానూ హాయిగానూ ఉంది. ఏమిటి? అతను గడ్డం పట్టి లేపాలని ప్రయత్నించాడు. నన్నిలాగే కాసేపు ఉండనివ్వండి అన్నది. లేలే, రేపు ఆర్గానిక్ కెమిస్ట్రీ స్ట్రక్చరల్ ఫార్ములా రాలేదంటావు. కాస్త ప్రాక్టీస్ చెయ్యి. ఉత్త ముద్దుబుర్ర నవ్వుతూ లేచింది. ఈ మాట మా అత్తయ్య విన్నదంటే ముద్దుబుర్రని మరమ్మత్తు కూడా చేశామంటుంది అన్నాడు నవ్వుతూ. వెళ్ళి బల్ల ముందు కూర్చుని టేబుల్ లైట్ వేసుకుని ఫ్రెష్గా చదువుతూ కూర్చుంది. 4 రోజులకు భర్త దగ్గరకు వసుధ మాత్రమే తయారై వెళ్ళింది. అలివేలమ్మ కూతురికి పురుడు పోసుగానే కదలదట. పురుడొచ్చే వరకు సునంద్ ఇక్కడే ఉంటుందా? కుటుంబరావు అడిగాడు దిగులుగా. ఉంటే తప్పే ఉంది బాబు. తల్లి లేనివారు, గతి లేనివారు నామకార్థం వరుడు వచ్చే రోజు వెళ్ళి పురుటి స్నానం కాగానే వచ్చేశారు. మనకేం అన్నది దర్జాగా. ఎవరి వసతి వారిదిలేండి అన్నాడు విసుగ్గా. అతనికి నిల్చుంటే కూర్చుంటే సాధించేవారంటే చికాకు. కోపం ఎందుకు నాయనా? నాకెవరున్నారు? ఇక్కడే ఉండు అన్నది అలివేలమ్మ. అతను అసహనంగా భార్య వంక చూశాడు. నేను ఒక్కర్తినే చేసుకోలేను అన్నది. అతను వెళ్ళిపోయాడు. సునందకు అపురూపంగా ఫలరసాయాలతో తేనెతో మంచం దిగే పని లేకుండా గడిచిపోయింది. విజయకు పని, పల్లవి, వేవిళ్ల వికారము, పరీక్షలు అన్నిటికీ మించిన అలివేలమ్మ సాధింపులతో క్షణాల్లా దినాలు గడిచిపోయింది. 3వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.